యేసయ్య నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ బోధించాడు. ఆయన పరలోకానికి మనలను చేర్చుటకే ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన బోధనలు విని వాటి ప్రకారంగా మన మనస్సు మార్చుకొనవలెనని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తీర్పు దినమున జరిగే సంగతులను గురించి ముందుగానే తన శిష్యులతో ఈ విధంగా చెప్పసాగాడు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపుల మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టిదిరి. తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి. పరదేశిన అయ్యుంటిని, నన్ను చేర్చుకుంటుంది. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చిదిరి. రోగిన అయ్యుంటిని, నన్ను చూచేదిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చిదిరి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు ప్రభువు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. తప్పికొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటేనే మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరనై ఉంటేనే మీరు నాకు బట్టలేయలేదు. రోగినై చెరసాలలో ఉంటేనే మీరు నన్ను చూడరాలేదు. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటే అయినను, దప్పిగొని ఉండుటే అయినను, పరదేశివై ఉండుటే అయినను, దిగంబరివై ఉండుటే అయినను, రోగివై ఉండుటే అయినను, చెరసాలలో ఉండుటే అయినను చూచి నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరులో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు నిత్య శిక్షకును నీతిమంతుల నిత్య జీవమునకు పోదురు. దేవుని మాట
మాట చొప్పున ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు నిత్య జీవమును సిద్ధపరిచాడు. మనం మన పొరుగువారిని ప్రేమించి వారికి దేవుని ప్రేమను చూపించు వారమై ఉండాలి. అందుకే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమనే ఆజ్ఞను దేవుడు మనకు అనుగ్రహించాడు. మన పొరుగువారిని ప్రేమించలేని మనము మన పరలోకములో ఉన్న తండ్రిని ప్రేమింపగలము గనుక మిక్కిలి అల్పులైన వారిని ఆదరించి వారి ఆపదల్లో వారిని ఆదుకుని వారమై ఉందాం.